యేసు మూడోసారి శిలువ కింద బోర్ల పడుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. యేసు మూడోసారి శిలువ కింద పడుటను యోచించడం గాక. గాయముల వలన వారు బలహీనులైరి. కొలపాటకు నిశ్చరం మితమించింది. కట్ట కదితే కష్టంగా తీవ్రంగా నడవలేనని రాను తొందర చేసిండిరి. కొద్దిసేపు ధ్యానం. నా రక్షకుడైన యేసు, మీ ప్రేమను తిరస్కరింపజేసిన నా దుర్గములను ఈ లోకాశలను జయించుటకు మీరు కపాల కొండకు పోవునప్పుడు పొందిన బలహీనత యొక్క ఫలమును చూసి నాకు వరప్రసాదములను దయచేయండి. నేను బలహీనుడైనాను, నా సొంత బలం చేత పాపాన్ని విడిచిపెట్టలేను. మీ సహాయ ప్రసాదము నాకు ఇచ్చిన ఎడల ఇక ఎన్నటికి నీ పాపంలో పడాను. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మాకు నేర్చుకోండి, మా యొక్క అపరాధములు మన్నించినట్టు మా అపరాధములను మీరు మన్నించండి. దేవుడు ప్రసాదం చేత వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారనే. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. Okay.